హాయ్ ఫ్రెండ్స్, ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పటివరకు ఎక్కడ అప్రెంటిస్‌షిప్ చేయలేని వాళ్ళకి రైల్వేలో సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్‌షిప్‌కి అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌లో 2424 వేకెన్సీస్ ఉన్నాయి. 15/8/2024 సాయంత్రం 5 గంటల వరకు మనం ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఫస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క 10th క్లాస్ మార్కుల్ని, ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరైతే అప్లై చేయండి. ఇన్ కేసు మీరు సెలెక్ట్ అయినట్లయితే కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్పుడు మీకు ఏ యూనిట్లో ఏ క్లస్టర్లో అప్లై చేస్తే అక్కడ అప్రెంటిస్‌షిప్ అనేది వస్తుంది. మీరు వెళ్ళి అక్కడ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ చేసేస్తే సరిపోతుంది. మీరు రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి అనమాట, అంటే ఓన్లీ గ్రూప్ డి నోటిఫికేషన్కి మాత్రమే 20% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇక ఏఎల్పికి కానీ టెక్నీషియన్కి కానీ ఎటువంటి రిజర్వేషన్ రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓన్లీ గ్రూప్ డికి మాత్రమే 20% రిజర్వేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్లో మనకి ఇందులో ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, మనం ఏదైనా ఒక క్లస్టర్ను మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన క్లస్టర్లో అంటే ఇన్ కేసు మనం ముంబై క్లస్టర్ని కనుక సెలెక్ట్ చేసుకున్నాం అంటే ముంబై క్లస్టర్లో ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి, ఈ అన్ని యూనిట్స్ని కూడా మనం ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక క్లస్టర్లు చూసుకున్నట్లయితే మనకి ముంబై, అలాగే భూస్వాల్, పూణే, నాగపూర్, సోలాపూర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ఇన్ని క్లస్టర్స్ నుంచి అయితే మనకు వచ్చింది. మనం ఏ క్లస్టర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లస్టర్కి సంబంధించిన ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో ఆ ఎన్ని యూనిట్స్లో కూడా మన ట్రేడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ముంబై క్లస్టర్ని కనుక తీసుకున్నట్లయితే మనకి వాది బండర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 258 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్ 182, అలాగే వెల్డర్ 6, కార్పెంటర్ 28, పెయింటర్ జనరల్ 24, టైలర్ జనరల్ అనేది 18 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు తొందరగా అప్రెంటిస్‌షిప్ రావాలంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఫిట్టర్ ట్రేడ్ అనుకోండి. అంటే ఎగ్జాంపుల్కి మీరు ఫిట్టర్ ట్రేడ్ అనుకున్నారనుకోండి, మీ కేటగిరీ అనేది ఓబీసీ కేటగిరీ అనుకోండి. ఓబీసీ కేటగిరీ అయితే మీరు ఓబీసీలో ఫస్ట్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, 49 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత అన్రిజర్వ్డ్లో వేకెన్సీలు కూడా మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్లో 92 వేకెన్సీలు ఉన్నాయి. ఈ రెండు కాలిక్యులేట్ చేసుకొని మీకు టోటల్ వేకెన్సీస్లో మీకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మీరు ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రతి ట్రేడు ఎవరిది ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ కనుక చూసుకొని మీ కేటగిరీలోని అన్రిజర్వ్డ్లోని చూసుకుంటే ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఏ క్లస్టర్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఏ యూనిట్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి చూసుకొని ఆ విధంగా అప్లై చేసుకుంటే మీకు అప్రెంటిస్‌షిప్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కళ్యాణ్ డీజిల్ షెడ్లో మనకి టోటల్గా ఒక 60 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి సీనియర్ డీజీఈ టీఆర్ఎస్ కళ్యాణ్లో చూసుకున్నట్లయితే 124 వేకెన్సీసు, అలాగే కుర్లాలో చూసుకున్నట్లయితే 192 వేకెన్సీసు, అలాగే పెరెల్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 303 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా బ్రేకప్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ముంబై క్లస్టర్లో మితంగా వర్క్షాప్లో టోటల్గా 547 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్లు చూసుకున్నట్లయితే మిషనిస్టు, అలాగే ఎంఎంటీఎం, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని వేకెన్సీలు కలిపి 547 ఉన్నాయి. అలాగే మనకి బైకులలో చూసుకున్నట్లయితే 60 వేకెన్సీలు ఈ విధంగా మనకు ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ ముంబై క్లస్టర్ అనమాట. కాబట్టి ఇదే విధంగా అన్ని క్లస్టర్లు కనుక మీరు చూసుకోండి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింకులు ఇచ్చాను. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ప్రతి క్లస్టర్లోని ప్రతి యూనిట్లోని మీ ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో, మీరు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 15/7/2024కి మీ ఏజ్ అనేది మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 15/7/2024కి మీ ఏజ్ అనేది 24 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక అన్రిజర్వ్డ్ వాళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనేది అక్కడ క్లియర్గా చార్ట్ ఇచ్చారు. ఇది చూసుకొని మీరు అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. మీ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ అనేది ఈ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఫీజు పే చేసిన తర్వాత సక్సెస్ కనుక అవ్వకపోతే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి
పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ అలా చేయకపోయినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది క్లియర్గా ఆన్లైన్ అప్లై అని చెప్పేసి, లేదా నేను డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 15/8/2024 సాయంత్రం 5 గంటలకల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. హెల్ప్ డెస్క్ చూసుకున్నట్లయితే act.apprentice@rrccr.comకి వెళ్ళి మీరు ఏదైనా ఇన్ కేస్ మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి ఈమెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక NXL 1లో ఏదైతే SC/ST కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందో, అలాగే మనకి NXL 2లో OBCకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ ఉందో, ప్రస్తుతానికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనేది మీకు అవసరం లేదు. మీరు స్టేట్ గవర్నమెంట్ ఫార్మేట్ యూజ్ చేసి అప్లై చేయొచ్చు. మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అడిగితే అప్పుడు మీరు మీ యొక్క ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫార్మేట్ ఉందో, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫార్మేటు, ఇక నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, మెరిట్ లిస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టు మీ పేరుని హైలైట్ చేస్తూ తర్వాత ఈ రెండు కూడా పిన్ చేసి మీరు MRO ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈ యొక్క మాన్యువల్ సిగ్నేచర్ అనేది చేసి వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఇది ప్రొసీడ్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ప్రస్తుతానికి అయితే మీ దగ్గర ఏదైతే ఉందో అది మాత్రం మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత క్లిక్ చేయట్టు ఆన్లైన్ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.